బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైసీపీ నేతలను అక్రమంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రెడ్ బుక్ కు భయపడే ప్రసక్తే లేదన్నారు. లోకేష్ పోకడలే టీడీపీ ప్రభుత్వ పతనానికి బాటలు వేస్తాయన్నారు ఆయన. నకిలీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించారు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని. టీడీపీ ప్రభుత్వం జోగి రమేష్ ను అన్యాయంగా జైల్లో పెట్టిందన్నారు మాజీ మంత్రులు. అక్రమ కేసులో జైలుకు వెళ్లి వచ్చినందుకు ప్రజల్లో జోగి రమేష్ క్రేజ్ పెరిగిందన్నారు. వైసీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్న వారిని జైల్లో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు అంబటి రాంబాబు. రెడ్ బుక్ కు భయపడేవారు వైసీపీలో లేరన్నారు అంబటి రాంబాబు. లోకేష్ కు కక్ష సాధింపు తప్ప మరేమీ తెలియదన్నారు. లోకేష్ సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా, చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిందంతా అబద్ధపు ప్రచారమని తేలిపోయిందన్నారు మాజీ మంత్రి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు భవిష్యత్తే సమాధానం చెబుతుందన్నారు రాంబాబు.